హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో నా జ్యువెలరీ కలెక్షన్ అండి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్, నెక్లెస్, హారాలు, అలానే వంకీలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్లాక్ బీడ్స్ అండి. ఇది స్మాల్ బ్లాక్ బీడ్స్, షార్ట్ అన్నమాట. స్టార్టింగ్ ఇక్కడ అమ్మవారి పెండెంట్ వస్తుంది, కిందెల్లా గజ్జలు వచ్చేస్తాయి. ఇది డైలీ వేర్, నేను రోజు వేసుకుంటాను. యాక్చువల్గా ఇది కొంచెం లావుగా ఉంటాయి ఈ పూసలు. అంటే ఈ రోజుల్లో షార్ట్ అంటే స్లిమ్గా ఉన్న పూసలు వేసుకుంటున్నారు కదా. అయితే ఇది మనకి పెళ్ళిళ్ళు నల్ల పూసలు కడతారు కదా, అప్పుడు వీళ్ళు కొంచెం లావుగా ఉండి గుచ్చించారు. మా అత్తగారేమో మనకు ఆనవాయితీ ఆ పూసలు తీయకూడదు, అవే వేసుకోవాలి అని ఇలా గోల్డ్లో చేపించారు. ఇదైతే మాత్రం కంపల్సరీగా తీయకుండా వేసుకోవాల్సిందేను. నెక్స్ట్ ఇది లాంగ్ నల్ల పూసలండి. దీనికి సింపుల్గా ఇలా వచ్చింది లాకెట్. ఇది కూడా మా అత్తయ్య గారి సెలక్షనేను. నెక్స్ట్ పచ్చలు కెంపులు నెక్లెస్ అండి. ఇక్కడ అమ్మవారు చిన్న పెండెంట్ వస్తుంది పచ్చలు కెంపులతో, కిందేమో గోల్డ్ బాల్స్, ఇక్కడ పైన కూడా పచ్చలు కెంపులతోటి వేశారు. ఇంకా మిగతా అంతా కూడా ఇలా పచ్చలు కెంపులతో పాటు కింద ఇలా గోల్డ్ బాల్స్ లాగా వస్తుంది. ఇది నాకు వెయిట్ 22 గ్రామ్స్ ఉంటుందండి. అంటే మనకి స్టోన్ వెయిట్ ఉంటుంది కదా, అది పోను గోల్డ్ వెయిట్ 22 గ్రామ్స్ ఉంటుంది. ఇలా కిందకి మనకి మువ్వలు ఉంటాయి. సింపుల్గా లైట్ వెయిట్, పిల్లలకి కూడా బాగుంటుంది. అంటే సన్నగా ఉంది కదా, చిన్నపిల్లలకి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఇంకొక నెక్లెస్ అండి. దీంట్లో ఓన్లీ కెంపులు మాత్రమే ఉన్నాయి. రౌండ్ పెండెంట్, కింద ఇలా మనకి గజ్జల్లాగా ఉంటాయి, మధ్యలో చిన్న ఫ్లవర్ ఉంటుంది, ఇలా మనకి డ్రాప్స్. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చిన్నపిల్లలకైనా మనం సింపుల్గా వేర్ చేయడానికైనా చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్ అండి. ఇలా వస్తుంది పెండెంట్ బాగుంటుంది. ఇది డైలీ వేర్ చైన్, ఇక్కడ హార్ట్ సింబల్ లాగా వస్తుంది. ఇవన్నీ కూడా అలానే ఉంటుంది. ఇది జస్ట్ 12 గ్రామ్స్లో అయిపోయింది. లైట్ వెయిట్, సింపుల్గా ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది. ఇది కాస్త హెవీ నెక్లెస్ అండి. అంటే మనం కాసుల పేరు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి కొంచెము పెద్దగా చేపించారు. ఇక్కడ పైన ఫ్లవర్ చాలా బాగుంటుంది, 4 లైన్స్ ఉంటుంది. అంటే మనకి ఫ్లవర్లో రేకులుగా ఉంటాయి కదా, ఇలా 4-5 లేయర్స్ ఉంటాయి ఫ్లవర్. నాకు ఈ ఫ్లవర్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ అమ్మవారి పెండెంట్ మొత్తం మ్యాంగోస్, అమ్మవారి చుట్టూ అంతా మ్యాంగోస్. అంటే గజలక్ష్మి అమ్మవారి చుట్టూ అంతా మ్యాంగోస్ కెంపులతో కవర్ చేశారు. కింద మనకి పట్టీ మువ్వలు వస్తాయి కదా, అలాగే పట్టీ మువ్వలు వేశారు కింద డ్రాప్స్. ఈ సైడ్స్ కూడా కెంపులు, ఈ ఫ్లవర్లో కూడా కెంపులే వేశారు. జస్ట్ మధ్యలో ఒక పచ్చ. ఈ మ్యాంగోస్కి కూడా ఇలా చివరిలో ఇలా పైన మనకి సింబల్ లాగా వేశారు. ఇది మనకి కాసుల పేరుకి మ్యాచింగ్. అంటే కాసుల పేరు అంటే కొంచెం హెవీగా ఉంటుంది కదా, కాసుల పేరు వేర్ చేసినప్పుడు దానికి సెట్ అనమాట. కాసుల హారము, చంద్రహారము, అలానే బ్యాంగిల్స్, వంకీలు వేరే వీడియో చేస్తానండి 2 డేస్లో. ఆ వీడియో కూడా వస్తుంది. ఇక్కడ లెంతీ అయిపోతుందని నేను చూపించట్లేదు. మన వీడియో ఎలా ఉంది, మీకు నచ్చాయా, ఇంకేమైనా మార్పులు చేయాలా, బెటర్ ఐడియాస్ ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. చూసిన వారంతా దయచేసి లైక్ చేయండి. ఎవరైనా గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం సెర్చ్ చేస్తుంటే వాళ్ళకి నా వీడియో యూజ్ అవుతుందండి. సో లైక్ చేయండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డిజైన్స్, మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.